ఇక మీ తమాషాలు ఆపండి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ మా ముందు ఉంచమంటే కుంటి సాకులు చెప్తారా? ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే తమాషాలు కొనసాగుతూనే ఉంటాయంటూ పల్నాడు జిల్లా పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంతకీ పల్నాడు పోలీసులు ఏం చేశారు? హైకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణలో మాచవరం పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన కటారి గోపీరాజు అనే వ్యక్తిని ఒక కేసులో అనుమానితుడిగా మాచవరం ఎస్హెచ్ఓ సతీష్ నవంబర్ 3న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 4 రోజులు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న గోపీరాజును మాల తీయించి మరీ చావబాదారు పోలీసులు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గోపీరాజును అక్రమంగా నిర్బంధించి వేధించారంటూ హైకోర్టులో గోపీరాజు సోదరుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా మాచవరం పోలీస్ స్టేషన్ కు సంబంధించి నవంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ ఫుటేజ్ పెన్ డ్రైవ్ లో తమ ముందు ఉంచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశించిన ఎస్ఐ సతీష్ మాత్రం స్పందించలేదు. అంతటితో ఆగకుండా కుంటి సాకులు చెప్పారు. దీంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఐ సతీష్ ను ఆదేశించింది. స్టేషన్లో ఉన్న కంప్యూటర్ సిపియు, సీసీ కెమెరాలు కాలిపోవడం వల్ల ఫుటేజ్ రికార్డ్ కాలేదని, అందుకే సీసీ ఫుటేజీని కోర్టు ముందు ఉంచలేకపోతున్నామని ఎస్ఐ సతీష్ హైకోర్టులో కౌంటర్ వేశారు. ఈ కౌంటర్ ను పరిశీలించిన హైకోర్టు ఎస్ఐ సతీష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉందంటూ ఆగ్రహించింది. సీసీ ఫుటేజ్ తమ ముందు ఉంచమంటే ఎందుకు కుంటి సాకులు చెబుతున్నారని ప్రశ్నించింది. ఇక మీ తమాషాలు చాలు ఆపండి. కోర్టు సీసీ ఫుటేజ్ అడగగానే మిస్టీరియస్ గా ఫుటేజ్ మాయమైందని చెబుతున్నారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిపై పోలీసులకు గట్టిగా సందేశం పంపుతాం. లేకపోతే ఇలాంటి సమాధానాలే తరచూ కోర్టుకు ఎదురయ్యే అవకాశం ఉందంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. ఎస్హెచ్ఓ సతీష్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఏం చెయ్యమంటారో ప్రభుత్వం చెప్పాలంటూ ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. ఇటువంటి సంఘటనలు ఎదురవుతున్నప్పుడైనా పోలీసుల తీరులో మార్పు వస్తుందో లేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోకపోతే కోర్టు చేతుల్లో మొట్టికాయలు తినాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.